నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మనందరం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 9వ కీర్తన అందరం కలిసి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. 9వ కీర్తన 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. 9వ కీర్తన 1 నుండి 10 వచనాలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అందరూ కలిసి గట్టిగా చదవాలి. చదివిన వచ్చిన అందరూ ఒక గొంతు వినపడింది. ఇప్పుడు ఒకటి ఇద్దరే, అందరూ పురుషులు కూడా చదవాలి. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కీర్తన 9వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. 6వ వచనం మీరు చదవాలి. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిపి పెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాస్తందరూ చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆరాధన వర్తమానం అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక కనబడతా ఉంది. ఏమనంటే 9వ కీర్తన 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం. అయితే మొదటి వచనంలో అంటా ఉన్నాం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. మనం దేవుణ్ణి ఏ విధంగా మనం స్తుతించాలంటే మన యొక్క పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. పూర్ణ హృదయము అంటే మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అంతేగాని మనం మనుష్యానుసారంగా ఈ లోకంలో మనం దేవుణ్ణి స్తుతించడానికి వీల్లేదు. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం వివరించేవాడుగా ఉండాలి. అయితే 10వ వచనంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఈ లోకంలో సహజంగా మనుషులు మనల్ని విడిచిపెడతారు. వాళ్ళు మనల్ని ఏదన్నా ఉద్ధరించాలి, లేదంటే ఒక స్థితికి మనల్ని తీసుకురావాలి అంటే వాళ్ళు కొంత మట్టుకు మాత్రమే మనకు ఉపయోగపడేవారుగా ఉంటారు. ఏది కొంతమంది. అయితే లోకంలో చాలామంది ఎట్లా ఉంటారంటే స్వార్థపరులుగా ఉంటారు. వారు లాభాన్ని పొందాలి అని ఆశించేవారుగా ఉంటారు. అయితే మన దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఏ బాధలో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం ఏ కష్టంలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఏ వేదనలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమనంటే, నిన్ను ఆశ్రయించు వారిని ఎవరిని విడిచిపెట్టడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టడు. అందుకన్నాడు, నీవు విడిచిపెట్టు వాడవు కావు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి మనందరం సజీవులుగా దేవుని యొక్క మందిరంలో చేరగలిగాం. మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆయన మందిరంలో కూర్చొనగలిగాం. దానికి కారణం ఎవరంటే దేవుడే. మన కుటుంబాల్లో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడే. మనం సమాధానం కలిగి ఉన్నామంటే దానికి కారణం దేవుడే. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో గ్యారంటీ లేదు. అలాంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం.
అయితే ఎంత భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరైతే దీన్ని గ్రహించేవారుగా ఉంటారో, దేవుడు నన్ను భద్రపరిచాడు, దేవుడు నన్ను ఆదుకుంటా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క చేతిలో నన్ను ఉంచుకున్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేవుణ్ణి నమ్ముకునేవారుగా ఉంటారు. చూడండి ఎన్ని లింకులు ఉన్నాయో. ఒక మనిషి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన్ని ఆరాధించాలి, లేదంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి, బలలో చేతులు వేయాలి అంటే ఇలాంటి అనుభవంలో ఉండాలి. ఆయన్ని మనం ఆశ్రయించేవారుగా ఉన్నాము, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి 94వ కీర్తన 14వ వచనం తీసినారు, చదవండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. చూడండి, తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఎవరు? మన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. చూడండి, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, యెహోవా తన ప్రజలను. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? తన ప్రజలను. అంటే తన ప్రజలుగా మనం ఉన్నాము కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం లోకంలో ఉన్నాం, ఇంతకుముందు మనం పాపంలో ఉన్నాం, ఇంతకుముందు మనం శాపంలో ఉన్నాం, ఇంతకుముందు మనం మరణంలో ఉన్నాం. ఒకవేళ మనం మరణిస్తే మనకు గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదంటే మరలా మనం జీవిస్తాము అనే గ్యారంటీ లేదు. అయితే దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మన రక్త సంబంధికులు ఒకవేళ మరణించి ఉంటే మరలా మనం వాళ్ళని కలుసుకుంటామనే నిరీక్షణ మన దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఒకవేళ సమస్య మన యొక్క కుటుంబంలోనికి వస్తే మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. ఒకవేళ ఏదైనా రోగం మన యొక్క కుటుంబంలో అడుగు పెడితే మనం ఒకవేళ అనుకోవచ్చు, ఏమని? దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను బాధిస్తూ ఉన్నాడు, లేదంటే దేవుడు నన్ను వేధిస్తూ ఉన్నాడు అని మనం దేవుడిని మర్చిపోయేవారుగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఎడబాసేవాడు కాడు అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఈ లోకంలో చాలామంది మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఏమనంటే, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఇది అది అని వారి ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసేవారు ఉంటారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. అయితే మన దేవుడు చెప్తా ఉన్నాడు, మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, మనం దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించకపోయినా, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినా రాకపోయినా, మనం దేవుని యొక్క సన్నిధిలో భయం కలిగి ఉన్నా లేకపోయినా ఆయన మనల్ని మర్చిపోలేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన ప్రజగా ఉన్నాము. అందుకంటున్నాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఎవరు మనం? ఆయన యొక్క స్వాస్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక అతను అంటా ఉన్నాడు, ఒక ఇంటర్వ్యూలో అంటా ఉన్నాడు, ఏమనంటే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చచ్చిపోవాలి మనుషుల కోసం అని అంటా ఉన్నాడు. అయితే అతని ఎదురుగా ఉన్న వ్యక్తి, అతను చాలా పెద్ద బోధకుడు. అయితే అతని పేరు నేను చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే అతని పేరు చెప్పి నేను అది పద్ధతి కాదు. అయితే అతను ఏమంటా ఉన్నాడంటే, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది మనకు తెలియాలంటే మనకు చాలా టైం పెట్టిద్ది అని చెప్పి ఆయన స్కిప్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనస్వాస్యము. ఎప్పుడైతే మనిషి పాపంలో పడిపోయాడో అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క ఆదాము అవ్వ దగ్గరికి పంపించి చెప్తాడు. ఏమనంటే, తన యొక్క వాక్యాన్ని పంపించినట్లు మనం దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. ఆయన యొక్క వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని పంపించి అప్పుడు చెప్తాడు ఏమనంటే, ఇట్లా యేసుక్రీస్తు వారు తన యొక్క వాక్యము శరీరానుసారంగా ఈ లోకానికి రావాలి, తర్వాత బంగారం సాంబ్రాణి బోలం అర్పింపబడాలి, ఆయన 3 రోజులు సమాధిలో ఉండాలి, ఆయన మరణించాలి, మరణించి మరలా తిరిగి లేవాలి, లెగిసిన తర్వాత అప్పుడు మీరు జీవవృక్ష ఫలాన్ని తింటారు అని చాలా క్లియర్గా ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను, ఎంతసేపు పట్టింది? 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయింది. నేను అతను చెప్పే ఆ ఇంటర్వ్యూ వింటూ అనుకున్నా, ఇతనికి తెలియదు కదా, తెలియక ఇట్లా స్కిప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాను.
చూడండి, మన జీవితంలో దేవుని యొక్క అనాదికాల సంకల్పం, అది అనాది కదా, అనాదికాల సంకల్పం. దేవుడు అప్పుడు తన యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఆయన ఎట్లా స్థిరపరిచాడు? యేసుక్రీస్తు వారి లోకానికి రావాలి, మన కోసం ప్రాణం పెట్టాలి, ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి. అది ఆయన సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చాలామందికి ఈ సంగతి తెలియక 3 మేకులు పీక్కోలేడా మీ దేవుడు అని చెప్పి చాలా సునాయాసంగా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని యొక్క విలువ తెలియదు కాబట్టి. అందుకంటున్నాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఆయన మన స్వాస్యము. ఆయన అనాథకాల సంకల్పం చొప్పున మనం పిలువబడి ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని స్వాస్యంగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన ప్లాన్ ఇది. చాలామందికి తెలియదు. ఏదో నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చనిపోతే బాగుంటుంది కదా అనుకుంటారు చాలామంది. మన చావు కోరుకునేది అపవాది, సాతాను. మనిషి చనిపోవాలి అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్లు చేసింది అపవాది. అంటే మరణానికి లోను చేసింది అపవాది. ఈ మరణం నుండి మనం బయటపడాలి అంటే ఆయన స్వాస్యంగా ఉన్న మనము కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేదనైనా, బాధనైనా ఈ లోకంలో మనం జీవించి దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. తన స్వాస్యంగా మనం ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన స్వాస్యం మనం. ఈ లోకంలో ఏదో కళ్ళు మూసుకొని ఏదో బ్లైండ్గా ఈ లోకానికి వచ్చాం అని అనుకుంటారు చాలామంది. ఏముందయ్యా, చనిపోయిన తర్వాత ఏమవుతారు మాకేం తెలుసు, చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలా చిన్న బిడ్డలు చనిపోతూ ఉన్నారు, యవనస్తులు చనిపోతూ ఉన్నారు, ముసలోళ్ళు చనిపోతూ ఉన్నారు, ఏమైందో మాకేం తెలుసు అంటూ ఉంటారు. కాదు, మన జీవితంలో ఆయన మనల్ని స్వాస్యంగా చేసుకుని ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం తీసినారు, చదవండి. 26:7. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. చూడండి, మనం దేవుణ్ణి మనం ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎట్లా ఉంటాయి అంటే మన కంటికి కనపడవవి, మన చెవికి వినపడవవి. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మర్చిపోయాడు అని చెప్పి మనం దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఏం చేయాలి? వివరించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన మనల్ని ఆశ్చర్యకరంగా మనల్ని జీవింపజేసేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించేవారుగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఎవరన్నా చిన్న సహాయం చేస్తే మనం వాళ్ళని ఏమంటాం? అయ్యో థ్యాంక్స్ అంటాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. లేదంటే మనకి ఏదైనా సహాయపడ్డారనుకోండి, ఎమ్మటనే మన శక్తి కొలది వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలని చెప్పి మనం చూస్తాం. అయితే మనం దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమనంటే, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం వివరించేవారుగా ఉండాలి. చూడండి, ఈరోజు చూడలేక ఎంతోమంది నశించిపోయారు. ఈరోజు ఈ టైంలో సజీవులుగా లేని వాళ్ళు ఎంతమందో. అయితే వాళ్ళకంటే మనం ధనవంతులం కాదు, వాళ్ళకంటే మనం మంచి పేరు కలిగిన వాళ్ళం కాదు, వాళ్ళకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళంగా మనం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. మన జీవితకాలం చాలా చిన్నది జీవితకాలం. ఈ చిన్న జీవితకాలంలో మనం ఏం చేస్తామంటే కోపపడేవారుగా ఉంటాం. మనం కోపపడి పాపాన్ని చేసేవారుగా ఉన్నాం. మనం అనుకుంటాం ఏమని, అయ్యో నేను మనిషిగా ఉన్నాను కదా, కోపం వచ్చింది ఊరనే అంటాం. మనం ఎప్పుడైతే కోపాన్ని తెచ్చుకుంటామో, అందుకే అంటాడు దేవుని యొక్క వాక్య భాగంలో, కోపపడుడి కానీ పాపము
చేయకుడి అని ఉంది. ఈ లోకంలో మనకు కోపం వచ్చింది, కానీ పాపం చేయకూడదు. మనం కోపపడి ఏం చేస్తాం? వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకుంటాం, వాళ్ళ మీద క్రోధాన్ని పెట్టుకుంటాం. వాళ్ళు ఏదన్నా తక్కువ స్థితికి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మనకు సంతోషం కలిగిద్ది. చూసావా, నాకు ఇది చేసాడు కదా, అందుకే వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందని చెప్పి మనం సంతోషించేవారుగా ఉన్నాం. మన జీవితంలో అట్లా సంతోషించేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అనేకమైన గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలని చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్చర్యకార్యాలు ఎట్లా చేస్తూ ఉన్నాడంటే, కీర్తన గ్రంథం 9వ కీర్తన 9వ వచనం చదవండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. చూడండి, ఎవరికి ఆయన దుర్గంగా ఉండేది? నలిగిన వారికి. ఎవరు నలుగుతారు? ఎవరైనా మనల్ని సూటిపోటి మాటలు అంటా ఉన్నారనుకోండి, మన హృదయం ఏమవుతుంది? ముక్కలైపోద్ది. అయ్యో, నన్ను ఎందుకు అనాలి? నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను నేను? వాళ్ళు ఎప్పుడు ఇట్లా అనలేదే, ఎందుకు నన్ను వాళ్ళు ఈ విధంగా అంటా ఉన్నారు అని మనం అనుకునే సందర్భాలు వస్తాయి. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో అంటా ఉన్నాడు, ఏమనంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎట్లాంటి దుర్గం అవుతానంటా ఉన్నాడు దేవుడు? మహాదుర్గము. అంటే ఎవరైనా మన మీదకి వస్తే, మనల్ని హింస పెడితే, మనల్ని సూటిపోటి మాటలంటే, దేవుడు మన చుట్టూ ఉండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. సూటిపోటి మాటల నొప్పి మనకు తెలియకుండా చేస్తాడు దేవుడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ మాటల నొప్పి మనకు ఉంటుంది అనుకోవచ్చు. చాలా బాధపడతాం కొంతమంది కొన్ని మాటలు అన్నప్పుడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి మనిషిని మనం సంతోషపెట్టలేం. ఒకవేళ మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, సగం మంది సంతోషపడతారు, సగం మంది ఇష్టపడరు. ఎందుకు? ఒకలాగా ఉంటారు మనుషులు. కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు ఏంది, ఏముంది వాళ్ళు చేస్తే ఏంది, చేయబోతే ఏంది అన్నట్టు ఉంటారు. అయితే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నలిగిన మనసును మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నలిగిన వారికి ఎట్లా ఉంటాడు ఆయన? మహాదుర్గమగును. దుర్గము. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి సునామీ వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు మనకు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను మనం గుర్తుపడితే, ఆయన ప్రేమను మనం గుర్తించగలిగితే, ఆయన మనం ఎప్పుడు మనం దూరంగా వెళ్ళేవారంగా ఉండం మనం ఈ లోకంలో. ఎందుకంటే లోకంలో ఉన్న అన్నిటికంటే తక్కువగా చులకనగా చూసేది ఏంటంటే దేవుని మందిరాన్నే. మనం ఈ లోకంలో అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, అన్ని విషయాలు మనం చాలా రిచ్గా ఉండాలని చూస్తాం. అయితే దేవుని సన్నిధికి, లేదంటే దేవుని దగ్గరకు రాగానే, అయ్యా నీకు తెలుసు కదయ్యా అంటాం ఒకే మాట. చూడండి ఎంత సింపుల్గా మనం కొట్టిపడేస్తామో. అయ్యా నీకు తెలుసుగా, అయ్యా రాత్రి విజ్ఞాపన ప్రార్థనకి ఎందుకు రాలేకపోయానంటే అంటాం. దేవునికి అన్నీ తెలుసు. మన జీవితంలో ఆయన మహాదుర్గముగా మనకు ఉండాలి అంటే, మనం చూడండి, ఆయన మహాదుర్గముగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. అందుకే ఇంకో మాట అంటా ఉన్నాడు, ఆపత్కాలములలో మన యొక్క జీవితం ఎలాంటిదంటే యుద్ధకాలం. మంది యుద్ధంలో ఉన్నాం ఈ లోకంలో. ఈ యుద్ధంలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలి. ఎవరైతే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకునేవారుగా ఉంటారో వారు ఈ లోకంలో యుద్ధంలో గెలవగలుగుతారు, యుద్ధంలో నిలబడగలుగుతారు. అట్లా కాకుండా ఏముందలే, నేను బాగానే ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా బైబిల్ చదువుతాను, ఏముందలే అని చెప్పి మనం ఉన్నామనుకోండి, దేవుడు కూడా ఏముందలే అని దేవుడు మన కుటుంబం గురించి అనుకుంటాడు. ఆ విషయం ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుపడతాం, అయ్యో నేను దేవుని సన్నిధిని ఎంత అశ్రద్ధ చేసేనే, దేవుని సన్నిధికి రాలేకపోయేనే, నేను ఇంట్లో ఉండి కూడా దేవుని సన్నిధిలో గడపకపోయేనే అని మనం ఈ లోకంలో అనుకుంటా ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆపత్కాలము అనేది మనకు చెప్పి రాదు ఈ లోకంలో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆపత్కాలం చెప్పి వస్తే అందరూ రెడీగా ఉంటారు. ఏమని? అయ్యి ఈరోజు మా రోజు బాగోలేదుగా, మేము రెడీగా ఉంటామంటారు. ఆపత్కాలము అనేది ఎప్పుడు ఎవరికి ఏ క్షణంలో వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి
మనం దేవుణ్ణి మనం దుర్గముగా మనం కలిగి ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలంలో మనం నష్టపోయే వారిగా ఉండకూడదు. ఆపత్కాలంలో మనం దుఃఖించేవారిగా మనం ఉండకూడదు. ఆపత్కాలంలో మనం సర్వస్వాన్ని పోగొట్టుకునేవారుగా మనం ఉండకూడదు. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే దేవుడు ఛాన్స్ ఇస్తాడు మనకి. ఒకసారి అవకాశం ఇస్తాడు, రెండోసారి అవకాశం ఇస్తాడు, మూడోసారి దేవుడు అవకాశం ఇవ్వడు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూశాను, రెండోసారి అవకాశం ఇచ్చాను, మూడవసారి దేవుడు అవకాశం ఇవ్వడు. మనం అనుకుంటాం పర్లేదులే అనుకుంటాం, ఏముందలే అనుకుంటాం. కానీ దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఆయన మనకి మహాదుర్గముగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి కీర్తనకారుడు 18వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూడండి మన దేవుడు ఎలాంటి వాడంటే, చూడండి మన దేవుడు ఎంతగా మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? నా శైలము, తర్వాత ఏమంటున్నాడు? నా కోట. చూడండి ఈ లోకంలో మన బిడ్డల్ని మనం మురుసుకుంటాం ఏమని? నా బంగారు కోట అంటారు, నా కొండ అంటాం. ఎందుకు? మనం పిల్లలంటే మనకి ఇష్టం కాబట్టి. మనం చూడండి ఆయన మనకి ఎట్లా ఉన్నాడు? ఆయన కోటగా ఉన్న దేవుడిగా ఉన్నాడు, ఆయన మనకి కేడెముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు, ఆయన మన యొక్క రక్షణ శృంగముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు, ఆయన మనకి ఉన్నత దుర్గముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. బాప్తిస్మం మనం తీసుకున్న తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించడానికి చూడండి ఎన్ని మాటలు వచ్చినాయో మనకి ఇక్కడ. ఈ ఇన్ని మాటల్లో మనం 2 లేదంటే 3 మాటలు తీసుకోండి చాలు. అయ్యా మాకు రక్షణ దుర్గముగా, మహాదుర్గముగా ఉన్న దేవుడిగా ఉన్న దేవా నీకు వందనాలు. అయ్యా మా రక్షణ శృంగముగా ఉన్న దేవా నీకు వందనాలు, మా కేడెముగా ఉన్న దేవా నీకు వందనాలు అని మనం దేవుణ్ణి ఆరాధించలేమా? చూడండి ఎన్ని మాటలు మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఎన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ మాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అపవాదం అంటది, చూసావా బాప్తిస్మం తీసుకున్నారు, 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ చూసావా నీ సన్నిధి అంటే అంత అలక్ష్యంగా ఉంటున్నారు, వారు ఆరాధన కూడా చేయలేకపోతా ఉన్నారు, వారు మీ సన్నిధికి రాలేకపోతా ఉన్నారు అని చెప్పి అపవాది మన గురించి దేవునితో చెప్తూ ఉంటుంది. ఆ సంగతి మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే బాప్తిసాలు ఇస్తున్నారులే, వాళ్ళకేగా బాప్తిసాలు ఇస్తుంది, బాప్తిసాలు వాళ్ళే తీసుకుంటారులే, నేను వెళ్ళాలని చెప్పి ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన రక్షణ దుర్గముగా ఉన్నాడు, ఆయన మహాదేవుడిగా ఉన్నాడు, ఆయన మనకు శృంగముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు, ఆయన మన కోటగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. చూడండి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో. మనం బాధలో ఉన్నప్పుడు తండ్రి అని మనం ఒకసారి దేవునికి మొరపెడితే ఆయన మన ప్రతి బాధను తీసివేసేవాడుగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు లేదంటే మీరు ఎప్పుడైనా వేదనలో ఉన్నప్పుడు బైబిల్ తీసి చదవండి, వాక్యం మనతో మాట్లాడిద్ది. ఒకవేళ బాగా వేదనగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మంచంలో పనుకొని నిద్రపోతాం, లేదంటే బాధపడతా ఉంటాం, నిద్ర రాదు. ఊరకు మంచంలో పనుకొని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఏం వెళ్తాంలే, దేవుడు మాకు ఈ కష్టం పెట్టాడు అనుకుంటాం. అయితే అలాంటి సందర్భంలో ఒక్కసారి మీకు ఇష్టం వచ్చింది బైబిల్ తీసి చదివితే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు, నేనున్నాను అని చెప్పి ఆయన మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాము కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకంలో మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. మన ఆత్మీయమైన జీవితం ఏమవుతుంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బలహీనమైపోద్ది. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనం ఆత్మీయతలో చనిపోయిన వారం అయిపోతాం. చనిపోయిన తర్వాత మనకేం తెలియదు అనుకుంటాం. వాక్యం ద్వారా మనం ఎంత గద్దించబడినా ఏమందులే ఈ నింతేలే అంతే సింపుల్గా పక్క తోసి పడేస్తాం. ఒకవేళ మనం చెబుతాం ఏమని,
ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అమ్మ వందనాలు చెప్పి వెళ్ళాలంటే ఏముంది ఈయన పద్దాకి ఇంత చెబుతాడు, ఏం చేస్తాం, టగటగడకు వచ్చి అక్కడ వేసి వెళ్ళిపోయాం అనుకోండి. ఏది మన సహవాసం? ఏది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అందరితో మాట్లాడాలి. దేవుడు ఇది మన కుటుంబం. ఇది మనం దేవుణ్ణి మనం ఎందుకు మనం ఆరాధించాలంటే మనందరిని ఒక కుటుంబంగా పెట్టుకున్నాడు. ఈ లోకంలో కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళ వరకే ఉంటాం. అప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని మనతో మాట్లాడి ఏముంది, ఇదే ఉందిలే, ఊరన తగ్గిపోద్ది, ఇదేం పెద్ద రోగం ఏం కాదు, ఎంతమందికి వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ పిల్లలు మాట ఇంట్లా వేదనలో ఉన్నారు, వారి ఇష్టానుసారంగా ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏం పిల్లలు ఇట్లా మాట వినరులే, ప్రార్థన చేద్దాం, ఇట్లా మనల్ని మనం పురుగొల్పుకునేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళం అంటారు, ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఒక సహవాసాన్ని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఏదన్నా బాధలో ఉన్నప్పుడు ఆ బాధపడే వాళ్ళని మనం పరామర్శించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఆయన ఎలాంటి వాడంటే ఆయన నా శైలము, నా బలము. చూడండి, ఆయన బలమైన దేవుడిగా ఉన్నాడు. నిన్ను 1:18 యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. మరి మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా? ప్రేమించట్లా, అన్ని మాయ మాటలు చెబుతున్నాం. మాయ మాటలే మనం చెప్పేది. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం మాయ మాటలు చెప్పి ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేయలేకపోతా ఉన్నాం. దేవుని సన్నిధికి మనం రాలేకపోతా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతా ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఆయన్ని పూజించేవారుగా ఉండాలి. చూడండి, కీర్తనలు 46వ కీర్తన 7వ వచనం చదవండి. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చాలు. చూడండి, మన దేవుడు ఎట్లా ఉన్నాడు? మనకు తోడై ఉన్న దేవుడిగా ఉన్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఒక ఇంజనీరింగ్ చదివే అమ్మాయి పాపం అనుకొని ఉంటుంది, ఏమనుకొని ఉండొచ్చు, బాగా పాపం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తానికి అది న్యూస్ చూశాను, వెళ్ళి చనిపోదాం అనుకుంది. ఇంజనీర్లు అందరూ తెగ చదివేస్తున్నారు, ఇంజనీర్లు రావట్లా, ఏళ్ళు వచ్చినాయి, ఏం ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందేమో. అయితే వెళ్ళి కాళ్ళు తల పెట్టేసింది, ఏది ట్రాక్ మీద పెట్టేసింది. ఆ ట్రైన్ వచ్చి కాళ్ళు 2 కాళ్ళు పోయినాయి, తల పక్క వచ్చేసింది. తర్వాత అమ్మాయి చెబుతూ ఉంది, నా తల పక్క వచ్చేసింది, నేను బతికాను అని చెప్పి చెబుతూ ఉంది. 2 కాళ్ళు పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఏమీ చేయలేదు. అపవాది ఏం చేసింది అంటే మన జీవితంలో ఒక భయాన్ని తీసుకొచ్చింది. ఏమని? ఇదిగో నువ్వు చదువుతున్నావు, నీకు మార్కులు రావట్లా, నువ్వేం చేస్తూ ఉంటుంది అంటే అపవాది యొక్క మాట. నీ భర్త తాగుబోతోడుగా ఉన్నాడు, నీ భర్త తిరుగుబోతోడుగా ఉన్నాడు, లేదంటే నీ భార్య మాట వినటం లేదు, లేదంటే నీ బిడ్డలు మాట వినకుండా నీకు ఎదురు తిరిగేవారుగా ఉన్నారు అని చెప్పి మన జీవితంలో అపవాది మనలో ఒక భయాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఈ భయంలో ఏం చేస్తూ ఉంటారంటే ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా మన కుటుంబాలు ఎలాంటి ఆపద సంభవించలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అందుకంటే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఆయన ఏమంటా ఉన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని తోడు లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం. ఆయన తోడు ఉన్నది కాబట్టి ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన తోడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన మనం పూజించేవారుగా ఉండాలి. చూడండి, 46వ కీర్తన 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన మనకు ఎట్లా ఉన్నాడు? మనకు ఆశ్రయమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్న దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి,
ఆయన్ని మనం స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. కీర్తనలు 59వ కీర్తన 9వ వచనం చదవండి. 59వ కీర్తన 9వ వచనం. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. చూడండి ఇక్కడ, నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. చూడండి, కీర్తనకారుడు తన యొక్క అనుభవం నుండి మనకు చెప్తా ఉన్నాడు. ఏమని? ఆయన కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉన్నారు. ఎవరు? దావీదు గారు. అయితే ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం దేవుని కోసం మనం కనిపెట్టుకునే వారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం దేనికోసం కనిపెట్టుకుంటా ఉన్నాం? సహజంగా మనం కనిపెట్టుకొని ఉంటాం, మన బిడ్డలు బాగా చదవాలి అనే దానికోసం కనిపెట్టుకుంటాం. లేదంటే మనం ఒక స్థలం కొనాలి, దానికోసం కనిపెడతాం. లేదంటే మనం ఇల్లు కట్టాలి, దానికోసం కనిపెడతాం. లేదంటే మన బిడ్డలకి పెళ్లి చేయాలి, కనిపెడతాం. మంచిదే, గర్భఫలం కావాలి, కనిపెడతాం. చూడండి, అన్నిటి కోసం మనం కనిపెడతాం. కానీ దేవుని రాకడ కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉన్నామా? అయ్యా, నీ రాకడ ఎప్పుడు వచ్చింది? నేను పవిత్రంగా ఉన్నానా లేదా? నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా? నేను ఈ యొక్క మార్గంలో జీవిస్తూ ఉన్నానా లేదా? మనం కనిపెట్టుకునేవారుగా ఉన్నామా లేదా? సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఏమనంటే, నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా బలమా. చూడండి, అక్కడ ఎందుకు కనిపెట్టుకుంటా ఉన్నాడు? నా బలమా అంటే బలమై ఉన్న దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. చూడండి, ఈ లోకంలో పేషెంట్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం ఏదో ఆ పేరు ఏదో వింటా ఉన్నాం, యూట్యూబ్లో ఏదో పేరు చెప్తా ఉన్నారు. నెల రోజుల్లో 28 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? జ్వరం వచ్చింది, జ్వరంతో బాధపడతా ఉన్నారు. ఆ జ్వరం తగ్గట్లా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఎందుకో తెలియట్లేదు అంటా ఉన్నారు. చూడండి, ఒక మనిషి జ్వరం వచ్చింది తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్లు పడిపోయిన తర్వాత నీరసం అయిపోతాడు. నీరసం అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఏమని? అయ్యా, మా వల్ల కాదంటారు. చూడండి, ఒక శారీరకంగా బలం లేకపోతే మనం చనిపోతూ ఉన్నాం. మరి ఆత్మీయంగా మరి మన యొక్క విశ్వాసం లేకపోతే మరి ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తాం? కాబట్టి నా బలమా, దేవుణ్ణి మనం బలంగా కలిగి ఉండాలి. దేవుడు మన యొక్క జీవితంలో బలంగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అందుకంటున్నాడు, నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఇంతకుముందు మహాదుర్గమైన దేవుడిగా మనం చూసాం. ఇక్కడ ఉన్నతమైన దుర్గము, ఉన్నతమైన వాడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఉన్నతమైన దుర్గమైన దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి. చివరిగా ఒక వచనం తీసుకొని మనం ముగించుకుందాం. ఒక 2 వచనాలు. 16వ వచనం చదవండి. 59వ కీర్తన 16వ వచనం, 16, 17. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. చూడండి, ఆయన మన బలమైన దేవుడు. ఆపద్దినము ఆల్రెడీ మీకు 2-3 సార్లు చెప్పా. జాన్ వెస్లీ చిన్నతనంలో 62,000 ప్లేట్లెట్కి పడిపోయింది. 62,000 అంటే మన చేతిలో లేదు. అంటే ఇప్పటికీ మన శ్రీలత డాక్టర్ గారు ఇప్పటికీ గుర్తుపెట్టుకుందాం పేరు. ఆ సమయంలో ఆ జ్వరాలు వచ్చి చాలా సివియర్గా ఉంది, బాగా యాక్టివ్గా ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి మన యొక్క బలంగా కలిగే, అందుకే నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడగలుగుతా ఉన్నాను? దేవుణ్ణి మన బలంగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో 62,000 ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంకా కింద పడిపోతుంది, పైకి పెరగదు. ఆమె చాలా సీరియస్గా చెప్పింది. ఏమని మీరేం టెన్షన్ పడద్దు, మీరేం అసలు 62,000 అంటే నాకేం తెలియదు, అది అంత సీరియస్నెస్ నాకు అసలేం తెలియదు. ఆ తర్వాత తెలిసింది, తర్వాత ఆన్లైన్లో కొట్టి చూస్తే అప్పుడు తెలిసింది. అనుకున్నా, మీరేం టెన్షన్ పడద్దు, ఆ రక్తం గుంటూరు నుండి రక్తం తెప్పిద్దాం, పెడదాము మీరేం అని ఆమె ఉనికిపోతూ ఉంది. డాక్టర్ గారు ఎప్పటికీ ఇప్పుడు వెళ్ళినా జాన్ వెస్లీ ఏం చేస్తున్నాడని అడిగిద్ది. చూడండి, ఆయన మన బలమైన దేవుడిగా ఉన్నాడు కాబట్టి చూడండి, ఆ మర్చిపోవచ్చు ఎంతోమందిని చూస్తూ ఉంటుంది. ఆమె చూసిన వెంటనే అంటది, ఏమని?
జాన్ వెస్లీ బాగున్నాడా అంటది ఈ మాట. నేను వెళ్ళినా, లేదంటే వరలక్ష్మి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా జాన్ వెస్లీ, లేదంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు శైలేష్ రాజు వెళ్ళినా సరే జాన్ వెస్లీ బాగున్నాడా అని చెప్పి టక్మని అడిగిద్దామా. చూడండి, మన బలమైన దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, ఆపద్దినమున, ఆ ఆపద్దినములో దేవుడు మన బలంగా లేకపోతే ఎట్లా ఉంటుంది? అరే పాపం అంటారా లేదా? దేవుణ్ణి మనం బలంగా కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, చూడండి అక్కడ, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఆయన కృపే మనం బ్రతికున్నామంటే. ఎంతమంది పెట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు, ఎంతమంది మరణం ఎట్లా వచ్చేదో తెలియట్లా, ఏ విధంగా చనిపోతారో తెలియట్లా. ఇలాంటి భయంకరమైన రోజులు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న మనిషి బయటికి వెళ్ళి సజీవుడిగా ఇంట్లోకి వస్తాడో లేదో గ్యారంటీ లేని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎటు నుండి మరణం వచ్చిందో మనకు తెలియదు. ఆయన కృపను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మరి మన కుటుంబాన్ని ఎందుకు రక్షించుకోలేకపోతా ఉన్నాం? మనలో ఆ బాధ్యత లేదు, భారం లేదు, మనకు ఆ వేదన లేదు. మన కుటుంబాన్ని గురించి ఆలోచించడంలా ఏదో నామకార్థంగా వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో వారంలో మొదటి వారం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి, బల్లో చేతులు వేయాలి అని అనుకుంటున్నాం అంతే. కొంతమంది అనుకుంటారు వారంలో ఒకరోజు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు వారంలో ఒకరోజు వేయగానే అయిపోయింది అనుకుంటారు. కాదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన బలాన్ని మనం పొందాలంటే ప్రతి వారం మనం బలలో పాలుపంపులు పొందాల్సిందే. ఎవరైతే వారం వారం బలలో చేతులు వేయలేకపోతూ ఉన్నారో వారి కుటుంబాలు బలహీనమైపోతాయి. కావాలంటే చూసుకోండి, నేను ధైర్యంగా యూట్యూబ్లో కూడా వెళ్తుంది, అది ధైర్యంగా చెప్తా ఉన్నా. మన కుటుంబాలు బలంగా ఉండాలి అంటే ఆయన బలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 62వ అధ్యాయము చివరిగా ఒక వచనం చూసుకొని మనం ఆరాధన చేసుకుందాం. 62వ కీర్తన 2వ వచనం 6వ వచనం చదవండి. ఎత్తైన నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చాలు. చూడండి, నేను అంతగా కదిలింపబడను. చూడండి, ఆయన మనకి బలాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. కదిలింపబడను అనే మాటలో మనం బలంగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బలహీనమైన వాళ్ళు తొందరగా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడిచ్చింది మనకు నోరేగా, ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. జాగ్రత్తగా ఉండాలి, తొందర ఎప్పుడు పడకూడదు. చూడండి, మనం ఎప్పుడు అపవాదం ఏం చేసిద్దంటే అట్లా మనం కదిలిచ్చేసి ఆహా పడిపోయావు, ఓకే వెరీ గుడ్ అనుకుంటుంది. తర్వాత చదవండి 62వ అధ్యాయము 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆయన మనల్ని కదిలింపబడకుండా బలంగా ఉంచే దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి, ఆయనకి మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. కాబట్టి అందరూ తల్ల వంచి, మనం ఎన్నో మాటలు చదువుకున్నాం ఆయన యొక్క గుణగణాల గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి. మనం ఇప్పటివరకు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అందరూ తల్ల వంచి మొదటగా సహోదరీలు ఆరాధించండి.